హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు జీకేస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో గ్రీన్ లో ఎండ్ అయ్యాయండి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి అనమాట. ఈవెన్ దో బ్యాంకింగ్ స్టాక్స్ మీద కొంత ప్రెజర్ కనిపించింది. ఆటో, ఐటీ అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ సైన్ అయ్యాయి అనమాట. వారి గ్లోబల్ క్యూస్ కూడా మార్కెట్ సెంటిమెంట్ ని సపోర్ట్ చేశాయి. ఈ రోజు మార్నింగ్ నిఫ్టీ అరౌండ్ 25,090 దగ్గర స్టార్ట్ అయ్యిందండి అండ్ 25,141 దగ్గర క్లోజ్ అయ్యింది. అప్రాక్సిమేట్లీ 0.1% గెయిన్ అయ్యింది అనమాట. అండ్ సెన్సెక్స్ అనేది 82,400 దగ్గర ఓపెన్ అయింది. 82,515 దగ్గర క్లోజ్ అయ్యింది. అరౌండ్ 123 పాయింట్స్ గెయిన్ అయ్యింది. మొత్తం ట్రేడింగ్ సెషన్ లో మార్కెట్ రేంజ్ బౌండ్ గా బిహేవ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మార్కెట్ కి కీ సపోర్ట్ వచ్చింది మాత్రం గ్లోబల్ ట్రేడ్ ఆప్టిమిజం నుండి. యుఎస్ చైనా మధ్యలో కొత్త ట్రేడ్ ఫ్రేమ్ వర్క్ డిస్కషన్ అనేది స్టార్ట్ అయ్యింది. రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ అలాగే టారిఫ్ ఇష్యూస్ అడ్రస్ చేయడం వల్ల ఏసియా వైడ్ సెంటిమెంట్ అనేది బాగుందన్నమాట. అండ్ యుఎస్ సిపిఐ డేటా రిలీజ్ ముందు మార్కెట్ కాషియస్ గా ఉన్నా కూడా బుల్లిష్ టోన్ అనేది కంటిన్యూ అయ్యింది. సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే ఈ రోజు ఆటో సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఐటీ సెక్టర్ లో బయింగ్ కనిపించిందండి. బట్ ప్రాఫిట్ బుకింగ్ వలన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో కొంత ప్రెజర్ అయితే కనిపించింది. అలాగే పిఎస్యు బ్యాంక్స్ కూడా మిక్స్డ్ గా ట్రేడ్ అయ్యాయి. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ సెంటిమెంట్ అనేది మోడరేట్లీ బుల్లిష్ గా ఉంది. అండ్ ఈ రోజు మార్కెట్ లోని కీ అప్డేట్స్ కనుక చూస్తే ఐపీఓ ఇన్వెస్టర్స్ కి ఒక సూపర్ గుడ్ న్యూస్ ఉందండి. సెబీ నుంచి ఒక ఇంపార్టెంట్ రెగ్యులేటరీ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. ఇప్పటి నుంచి క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ కోసం యూపీఐ పేమెంట్ లిమిట్ అనేది పర్ డే 5 lakhs కి ఫిక్స్ చేశారండి. ఇది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్, ఐపీఓ పార్టిసిపేట్స్ అలాగే రిటైల్ ట్రేడర్స్ కోసం ఒక కీ అప్డేట్ అవుతుంది అనమాట. అలాగే బైబ్యాక్స్, ఆఫర్ ఫర్ సేల్ అండ్ రిట్స్ ఇన్వెస్ట్ మీద కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఎఫెక్టివ్ డేట్ అనేది త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. సో ఇది ఎందుకు పెద్ద బిగ్ మూవ్ అని అనుకుంటున్నారంటే, బిఫోర్ దిస్ ఏంటంటే యూపీఐ లిమిట్ అనేది ఫర్ క్యాపిటల్ మార్కెట్ లో 2 lakhs మాత్రమే ఉండేదండి. ఇప్పటి నుంచి 5 lakhs చేసుకోవచ్చు. హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ అలాగే లార్జ్ రిటైల్ అప్లికేషన్స్ యూపీఐ ద్వారా హై వాల్యూ ఐపీఓని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫాస్టర్, డిజిటల్ అండ్ లో కాస్ట్ పేమెంట్స్ ప్రాసెస్ ని సెబీ ప్రమోట్ చేస్తుంది అనమాట. దీని వల్ల బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఎవరంటే హై నెట్వర్త్ ఐపీఓ ఇన్వెస్టర్స్ అండి. ఎవరైతే మోర్ దెన్ 2 lakh అప్లై చేస్తారో వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అలాగే సెకండరీ మార్కెట్ సెటిల్మెంట్ లో రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే యూపీఐ చేస్తారో వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే లంసమ్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సెబీ తీసుకున్న ఈ డిసిజన్ వల్ల ఐపీఓ పార్టిసిపేషన్ టెక్ డ్రివెన్ స్మూత్ అవుతుంది. యూపీఐ వాడి ఇన్వెస్టర్స్ కి ఇది ఒక క్లియర్ బెనిఫిట్ అండి. కానీ బ్యాంక్స్ ఆపరేషన్ రెడీనెస్, ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ రోజు మార్కెట్ లో ఇంకొక అప్డేట్ ఏంటంటే, కర్ణాటకలోని బళ్ళారి అలాగే చిక్జాజూర్ రైల్వే లైన్ డబ్లింగ్ కి ఇండియన్ గవర్నమెంట్ 3,340 crores అప్రూవల్ ఇచ్చిందండి. ఈ ప్రాజెక్ట్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఇంప్రూవ్ అవ్వడం మాత్రమే కాకుండా రైల్వే ఇన్ఫ్రా, లాజిస్టిక్స్ అండ్ కన్స్ట్రక్షన్ సెక్టర్స్ లో కొన్ని లిస్టెడ్ కంపెనీస్ కూడా పెద్ద బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓవర్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ కనుక చూస్తే, బళ్ళారి అండ్ చిక్జాజూర్ మధ్య 197.92 కిలోమీటర్ రైల్వే లైన్ డబ్లింగ్ కోసం కేబినెట్ అనేది 3,340 crores అప్రూవల్ ఇచ్చిందండి. టైం లైన్ నెక్స్ట్ 6 years లో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేయాలి. ప్రాజెక్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మినరల్ రిచ్ బళ్ళారి రీజియన్ నుండి ఫ్రీట్ ఎవకేషన్ ని ఇంప్రూవ్ చేయడం అండి. సో ఈ ప్రాజెక్ట్ వల్ల బెనిఫిట్ అయ్యే సెక్టర్ స్టాక్స్ కనుక చూస్తే, ముందుగా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్స్ అండి. ఇందులో మెయిన్ గా రైట్స్ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ కన్సల్టెన్సీ కాంట్రాక్ట్స్ కి ఫ్రంట్ రన్నర్ గా ఉంది. అండ్ ఇర్కన్ ఇంటర్నేషనల్ అండి ఎగ్జిక్యూషన్ కాంట్రాక్ట్స్ లో కీ ప్లేయర్ అన్నమాట. అండ్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండి పిఎస్యు ఎగ్జిక్యూషన్ అండ్ ఈపీసీ కాంట్రాక్ట్స్ చేస్తుంది. అండ్ టెక్స్మాకో రైల్ అండి రోలింగ్ స్టాక్ అండ్ ఫ్యాబ్రికేషన్ సెగ్మెంట్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇంకొక బెనిఫిట్ అయ్యే సెక్టర్ ఏంటంటే స్టీల్ అండ్ మైనింగ్ లాజిస్టిక్ రిలేటెడ్ స్టాక్స్ అండి. జేఎస్డబ్ల్యూ స్టీల్ బళ్ళారి రీజియన్ లో ఆపరేషన్స్ లో ఉన్న జేఎస్డబ్ల్యూ ఫ్రీట్ లాజిస్టిక్ బెనిఫిట్ అవుతుంది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, అశోక బెల్కాన్ అండి రీజనల్ ఈపీసీ అలాగే ఇన్ఫ్రా కాంట్రాక్టర్స్ పాసిబిలిటీ ఉంటుంది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి లాంగ్ డిస్టెన్స్ ఫ్రీట్ లాజిస్టిక్స్ ప్రెసెంట్ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ వల్ల రీజనల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా అంటే ఫ్రీ టర్న్ ఓవర్ టైం అనేది తక్కువ అవుతుంది. బళ్ళారి స్టీల్ ఇండస్ట్రీస్ కి రా మెటీరియల్ మూవ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. మైనింగ్, ఐరన్ ఓర్ డిస్పాచ్ పెరుగుతుంది. టైర్ 2 and 3 సిటీస్ లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి బేస్ అనేది పెరుగుతుంది అనమాట. ఇండైరెక్ట్ గా రూరల్ ఎంప్లాయ్మెంట్, యాన్సిలరీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కూడా గ్రో అవుతాయండి. ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ అనేది రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కి షార్ట్ టర్మ్ సెంటిమెంట్ ని బూస్ట్ చేస్తుంది. పర్టికులర్లీ రైట్స్, ఇర్కాన్, ఆర్వీఎన్ఎల్ లాంటి పిఎస్యు ఎడ్యుకేషన్ అండ్ కన్సల్టెన్సీ అడ్వాంటేజ్ తో పాజిటివ్ ట్రాక్షన్ ఉండొచ్చు. మైనింగ్ లింక్డ్ స్టాక్స్ లైక్ జేఎస్డబ్ల్యూ స్టీల్ లాజిస్టిక్స్ లెవెల్ బెనిఫిట్ అవ్వచ్చు. ఇన్వెస్టర్ న్యూస్ ఫ్లో బేస్ పై స్టాక్ ఎంట్రీ చేసే ముందు ఆర్డర్ ఇన్ఫ్లో అలాగే రీజియన్ స్పెసిఫిక్ ఎక్స్పోజర్ ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇండియా స్టాక్ మార్కెట్ లో మరో మెగా ఐపీఓ అలర్ట్ వచ్చిందండి. ఈసారి అది ఎవరిది అంటే ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అండి. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం ఎన్ఎస్డిఎల్ అనేది $400 million అంటే సుమారుగా 34,000 crores పైగా ఐపీఓ కి రావాలని ప్లాన్ చేస్తుంది. ఇది ఐడిబిఐ బ్యాంక్ ఇన్వెస్టర్స్ కూడా మేజర్ న్యూస్ ఉంది.
ఎందుకంటే ఐడిబిఐ బ్యాంక్ ఎన్ఎస్డిఎల్ లో 26% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. ముందుగా ఎన్ఎస్డిఎల్ గురించి మాట్లాడుకుంటే ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ అండి. ఇండియాలో ఫస్ట్ అండ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డిపాజిటరీ అన్నమాట. ఈ డిమాట్స్ అకౌంట్స్, షేర్ హోల్డింగ్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఎన్ఎస్డిఎల్ ద్వారా ఎలక్ట్రానికల్లీ మేనేజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ కంపెనీకి స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది, ట్రస్టెడ్ ట్రాక్ రికార్డ్ ఉంది, ఇన్స్టిట్యూషనల్ ఎకో సిస్టమ్ లో హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అండ్ ఎన్ఎస్డిఎల్ ఐపీఓ డీటెయిల్స్ యాజ్ పర్ బ్లూంబర్గ్ ప్రకారం కనుక చూస్తే ఈ కంపెనీ $400 million రైజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది. ఐపీఓ టైమ్ లైన్ ఎక్స్పెక్టెడ్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ అండి. యాంకర్ ఇన్వెస్టర్స్ స్ట్రాటజిక్ సెల్లింగ్ ప్లాన్స్ అండర్ ప్రాసెస్ లో ఉన్నాయన్నమాట. ఈ ఐపీఓ సక్సెస్ఫుల్ అయితే ఎగ్జిస్టింగ్ స్టేక్ హోల్డర్స్ లైక్ ఐడిబిఐ బ్యాంక్ బెనిఫిట్ అవుతుందండి. ఐడిబిఐ బ్యాంక్ రోల్ ఏంటంటే ఐడిబిఐ బ్యాంక్ అనేది ఎన్ఎస్డిఎల్ లో 26% స్టేక్ ని హోల్డ్ చేస్తుందండి. అంటే ఎన్ఎస్డిఎల్ వాల్యుయేషన్స్ పెరిగితే గనక ఐడిబిఐ స్టేక్ వాల్యూ కూడా రైజ్ అవుతుంది అనమాట. ఐపీఓ సక్సెస్ వలన ఐడిబిఐ బ్యాలెన్స్ షీట్ లో వాల్యుయేషన్ గెయిన్ రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఇది స్ట్రాటజిక్ అసెట్ మానిటైజేషన్ లాగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఐడిబిఐ బ్యాంక్ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే 26% స్టేక్ వాల్యూ ఐపీఓ వాల్యుయేషన్స్ తో గ్రో అవుతుంది. అలాగే ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది పాజిటివ్ అవుతుంది. డ్యూరింగ్ ఐపీఓ ఐడిబిఐ కనుక తన స్టేక్ ని సెల్ చేసుకోవాలి అనుకుంటే క్యాపిటల్ ఇన్ఫ్లో అనేది పాసిబిలిటీ ఉంటుంది. అండ్ స్ట్రాటజిక్ స్టేక్ ని ఫ్యూచర్ డీల్స్ కోసం కొలెటరల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే ఇఫ్ మార్కెట్ కండిషన్స్ అన్ఫేవరబుల్ గా ఉంటే కనుక ఐపీఓ పోస్ట్ పోన్ అవ్వచ్చు. అండ్ ఐడిబిఐ ఫుల్ స్టేక్ సెల్ చేయట్లేదు, బెనిఫిట్ ప్రొపోర్షన్ మాత్రమే ఉంటుంది. అండ్ ఐపీఓ ప్రాసెస్ కి సెబీ ఆర్బీఐ అప్రూవల్స్ కంపల్సరీ కావాలి. అండ్ ఐడిబిఐ స్టాక్ షార్ట్ టర్మ్ లో న్యూస్ బేస్డ్ వాలిటిలిటీ ఫేస్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఐడిబిఐ బ్యాంక్ కి ఎన్ఎస్డిఎల్ స్టేక్ వలన ఈ ఐపీఓ న్యూస్ అనేది ఒక పెద్ద పాజిటివ్ న్యూస్ అవుతుందండి. వాల్యుయేషన్ గెయిన్ తో పాటు బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ ఇమీడియట్ హైప్ కి రియాక్ట్ కాకుండా స్టేక్ సైజు, ఐపీఓ టర్మ్స్, ఎడ్యుకేషన్ క్లారిటీ లాంటి ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేయాలి. అండ్ ఈ రోజు బిఎస్సి లిమిటెడ్ సంబంధించి 2 నెగిటివ్ న్యూస్లు అయితే ఉన్నాయండి. బిఎస్సి ఆప్షన్ ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేవి బాగా తగ్గిపోయాయి అనమాట. లాస్ట్ 5 days లో ఆప్షన్ ప్రీమియం వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా తగ్గిపోవడం జరిగిందండి. లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ లో బిఎస్సి ఆప్షన్ ప్రీమియం వాల్యూ మొత్తం 10,824 crores మాత్రమే అయ్యింది. బట్ ఏప్రిల్ అండ్ మే మంత్ లో యావరేజ్ వాల్యూమ్స్ వచ్చేసరికి 15,865 crores ఉండేదండి. అంటే ఆల్మోస్ట్ 32% తగ్గిందనమాట. దీనికి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే సెబీ హెడ్జ్ ఫండ్స్ లూప్ హోల్స్ వాడుతున్నాయని గమనించి ఒక కఠినమైన క్రాక్ డౌన్ అయితే మొదలు పెట్టిందండి. ఆప్షన్ యాక్టివిటీలో స్పెక్యులేటివ్ ట్రేడర్స్, అన్హెడ్జ్డ్ పొజిషన్స్, ఆల్గో బేస్డ్ మ్యానిపులేషన్ వీటిని కఠినంగా కూడా మానిటర్ చేయడం మొదలు పెట్టింది. దీనివల్ల హెడ్జ్ ఫండ్స్ కూడా కన్జర్వేటివ్ గా మారిపోవడం జరిగిందనమాట. ఇంతకు ముందు వరకు కూడా బిఎస్సి లో ఆప్షన్ వాల్యూమ్స్ ఎక్కువగా లో ప్రీమియం ఆప్షన్ లో ఉండేవండి. ఈ వాల్యూమ్ ని మేజర్ గా ప్రాప్ ట్రేడర్స్ అలాగే హెడ్జ్ ఫండ్స్ జనరేట్ చేసేవారనమాట. ఇప్పుడు ఈ క్రాక్ డౌన్ వల్ల ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ స్టెప్ బ్యాక్ అయ్యారు. అలాగే రిటైల్ ట్రేడర్స్ కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేస్తున్నారండి. దీని వల్ల బిఎస్సి ఆప్షన్ చైన్ లో లిక్విడిటీ అనేది తగ్గిపోయింది. యాక్టివ్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఎన్ఎస్సి వైపు మారే అవకాశం ఉందన్నమాట. అండ్ బిఎస్సి కి షార్ట్ టర్మ్ లో ట్రేడింగ్ రెవెన్యూ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మార్కెట్ ట్రస్ట్ రీగైన్ అవ్వడానికి కొన్ని వారాలు అయితే పట్టొచ్చు అనమాట. సో సెబీ హెడ్జ్ ఫండ్స్ మీద చేస్తున్న క్రాక్ డౌన్ అనేది ఇది ఫస్ట్ ఇంపాక్ట్ అండి. బిఎస్సి ఆప్షన్ ట్రేడింగ్ లో వాల్యూమ్ అనేది తగ్గడం అనేది ఒక సైకలాజికల్ సిగ్నల్ కూడా. ఇలాంటి టైంలో కన్జర్వేటివ్ గా ట్రేడ్ చేయడం అనేది మంచిది అనుకుంటున్నాము. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎక్కడ కాషియస్ అవుతారో అక్కడ మనం డబుల్ జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే సిఎన్బిసి టీవీ 18 ప్రకారం బిఎస్సి స్టాక్ ని ప్రెసెంట్ ఏఎస్ఎం లిస్ట్ లోకి యాడ్ చేయడం జరిగిందండి. అసలు ఈ ఏఎస్ఎం అంటే ఏంటి అంటే అడిషనల్ సర్వలెంట్ మేజర్స్ అండి. అన్యూజువల్ ప్రైస్ మూవ్మెంట్ లేదంటే హై వాలిటిలిటీ స్టాక్ ని మానిటర్ చేయడానికి సెబీ అండ్ ఎక్స్చేంజెస్ ఈ టూల్ ని యూజ్ చేస్తాయి అనమాట. వన్స్ ఏఎస్ఎం లో గనక స్టాక్ వస్తే దీని మీద అడిషనల్ మానిటరింగ్ అనేది ఉంటుందండి. ఇన్ సమ్ కేసెస్ మార్జిన్ పెంచడం, T+0 సెటిల్మెంట్ లేదా ఇంట్రాడే రిస్ట్రిక్షన్స్ కూడా ఉండొచ్చు అనమాట. ప్రెసెంట్ సిఎన్బిసి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే బిఎస్సి కూడా ఏఎస్ఎం లిస్ట్ లోకి యాడ్ చేయడం జరిగిందండి. రీజన్ అనేది అఫీషియల్లీ మెన్షన్ చేయలేదు. బట్ మేబీ రీసెంట్ గా వచ్చిన ప్రైస్ వాలిటిలిటీ లేకుంటే షార్ప్ మూవ్మెంట్స్ రీజన్ కావచ్చు అనమాట. ఏఎస్ఎం ఇన్క్లూజన్ తో షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అలాగే F&O పార్టిసిపేషన్స్ ఎక్కువగా కాషియస్ అవుతారండి. సో దీని వల్ల బిఎస్సి స్టాక్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే ఎక్స్చేంజెస్ నుండి రెగ్యులేటర్స్ నుంచి ట్రాకింగ్ అనేది పెరుగుతుంది అనమాట. ప్రైస్ మూవ్మెంట్స్ అన్ప్రెడిక్టబుల్ అవ్వచ్చు. అలాగే రిటైల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ నెగిటివ్ అవ్వచ్చు. ఎక్స్ట్రా మార్జిన్ రిక్వైర్మెంట్ వల్ల ఇంటర్డే వాల్యూమ్స్ తగ్గొచ్చండి. గత కొన్ని వారాలుగా అయితే బిఎస్సి స్టాక్ స్ట్రాంగ్ ర్యాలీ చూపించింది. బట్ సడన్ గా రైజ్ అనేది రెగ్యులేటరీ ఐకి పడింది అనమాట. అండ్ దట్స్ వై ఏఎస్ఎం యాక్షన్ అని చెప్పుకోవచ్చు. బిఎస్సి వంటి ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీ ఏఎస్ఎం లిస్ట్ లోకి రావడం అంటే షార్ట్ టర్మ్ సెంటిమెంట్ కి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే డిసిప్లినరీ మెజర్ మాత్రమే.
లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ లో మార్పు ఏమీ ఉండదు. ట్రేడర్స్ అలర్ట్ గా ఉండాలి, కానీ పానిక్ సెల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. పవర్ మార్కెట్ ని క్లోజ్లీ ఫాలో చేసే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కి ఒక అలర్ట్ న్యూస్ అయితే వచ్చిందండి ఈ రోజు. సిఎన్బిసి టీవీ 18 రిపోర్ట్ ప్రకారం పవర్ మినిస్టర్ సూన్ గోయింగ్ టు అప్రైజ్ స్టేక్ హోల్డింగ్ అబౌట్ ది బెనిఫిట్ ఆఫ్ మార్కెట్ కప్లింగ్ అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. ఇది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ స్టాక్ మీద నెగిటివ్ ప్రెజర్ క్రియేట్ చేస్తుందని అనలిస్టులు అయితే చెప్తున్నారు. ఈ మార్కెట్ కప్లింగ్ అంటే ఏంటంటే ఇండియాలో ఉన్న డిఫరెంట్ పవర్ ఎక్స్చేంజెస్ లో ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ ని యూనిఫామ్ ప్రైస్ మెకానిజం ద్వారా మ్యాచ్ చేయడం అండి. సింపుల్ గా చెప్పాలంటే వన్ కామన్ ప్రైస్ ఫర్ ఆల్ బయర్స్ అండ్ సెల్లర్స్ అక్రాస్ ఆల్ ఎక్స్చేంజెస్ లైక్ ఐఈఎక్స్, పిఎక్స్ఐఎల్ అండ్ అదర్స్ అన్నమాట. ఇది ఇంప్లిమెంట్ అయితే గనక ఐఈఎక్స్ మోనోపాలి కాబట్టి లైక్ స్ట్రక్చరల్ వీకెన్ అనేది అవుతుంది. బయర్స్ సెల్లర్స్ బిహేవియర్ అండ్ ప్రైస్ డిస్కవరీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే వస్తుందండి. యాజ్ పర్ సిఎన్బిసి రిపోర్ట్ ప్రకారం ఏంటంటే పవర్ మినిస్టర్ విల్ సూన్ అప్రైజ్ స్టేక్ హోల్డర్స్, డిస్కమ్స్, పవర్ ప్రొడ్యూసర్స్, రెగ్యులేటర్స్ అబౌట్ ది బెనిఫిట్ ఆఫ్ మార్కెట్ కప్లింగ్ అండి. డిస్కషన్ స్టేజ్ లో ఉన్నా కూడా సెంటిమెంట్ వైజ్ ఇది నెగిటివ్ ఫర్ ఐఈఎక్స్ అన్నమాట. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కాషియస్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఇది ఐఈఎక్స్ కి ఎందుకు నెగిటివ్ అంటే ఐఈఎక్స్ ప్లాట్ఫామ్ లో ప్రైస్ ఫార్ములేషన్ ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది అనమాట. బయర్స్ మే షిఫ్ట్ టు అదర్ ప్లాట్ఫామ్స్ ఇఫ్ ప్రైజెస్ ఆర్ సేమ్ ఎవ్రీవేర్ అండ్ ట్రాన్సాక్షన్ బేస్డ్ రెవెన్యూ సిస్టమ్ కి ఛాలెంజ్ లాంటిది అనమాట. ఐఈఎక్స్ యాజ్ అ ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్ అండి, బట్ యూనిఫామ్ ప్రైజింగ్ సిస్టమ్ వల్ల డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది. మార్కెట్ కప్లింగ్ డిస్కషన్స్ ఐఈఎక్స్ స్టాక్ మీద అయితే షార్ట్ టర్మ్ లో సెంటిమెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది, కానీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ టైం కన్జ్యూమింగ్ అలాగే మల్టీ లేయర్ అప్రూవల్స్ అవసరం అవుతాయి. అండ్ ఈ రోజు ఇంకొక అప్డేట్ ఏంటంటే డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఉందండి. హిందుస్థాన్ జింక్ పర్ షేర్ కి 10 రూపీస్ డివిడెండ్ అనేది అనౌన్స్ చేసిందనమాట. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ అండ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ టాప్ ఇంటిగ్రేటెడ్ జింక్ లెడ్ సిల్వర్ ప్రొడ్యూసర్ అండి. ఇది వేదాంత గ్రూప్ కి చెందిన మేజర్ కంపెనీ అనమాట. స్ట్రాంగ్ క్యాష్ ఫ్లో, రెగ్యులర్ డివిడెండ్స్ అలాగే కమోడిటీ సైకిల్ ఎక్స్పోజర్ వల్ల కన్సిస్టెంట్ ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అండ్ డివిడెండ్ అనౌన్స్మెంట్ డీటెయిల్స్ కనుక చూస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పర్ షేర్ కి 10 రూపీస్ డివిడెండ్ అయితే డిక్లేర్ చేయడం జరిగిందండి. రికార్డ్ డేట్ అండ్ పేమెంట్ డేట్ డీటెయిల్స్ కంపెనీ అఫీషియల్ అనౌన్స్మెంట్ లో స్పెసిఫై చేస్తారు. ఇది ఫైనాన్షియల్ 2025 లో వచ్చిన థర్డ్ డివిడెండ్ అన్నమాట. ఈ డివిడెండ్ అనౌన్స్మెంట్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి డైరెక్ట్ ఇన్కమ్ అయితే ఇస్తుంది. సో ఇది ఇన్వెస్టర్స్ కి పాజిటివ్ న్యూస్ అండి, ఎందుకంటే రెగ్యులర్ డివిడెండ్ అంటే కంపెనీకి క్యాష్ ఇన్ఫ్లో బాగుందని అర్థం. హిందుస్థాన్ జింక్ డివిడెండ్ హిస్టరీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. లాంగ్ టర్మ్ డివిడెండ్ ఇన్కమ్ కోసం సూటబుల్ స్టాక్ అన్నమాట. అండ్ కంపెనీకి స్టేబుల్ బిజినెస్ మోడల్ ఉందండి. స్ట్రాంగ్ మెటల్ డిమాండ్ అలాగే ఎఫిషియెంట్ ఆపరేషన్స్ కంపెనీకి ఎడ్జ్ ఇస్తున్నాయి అనమాట. అండ్ మనం వాచ్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే కమోడిటీ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అండి. జింక్, లెడ్, సిల్వర్ ప్రైజెస్ వాలటిలిటీ ఉంటే ఫ్యూచర్ పేఅవుట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు. గవర్నమెంట్ స్టేక్ సెల్ రూమర్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ స్టేక్ సెల్ పాసిబిలిటీ రికరింగ్ గా వస్తుందన్నమాట. అలాగే 10 రూపీస్ డివిడెండ్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది తగ్గుతుంది. అండ్ గ్లోబల్ స్లో డౌన్ ఇంపాక్ట్ ఉండొచ్చు ఆన్ బేస్ మెటల్ కన్జంప్షన్ మీద. సో ఓవరాల్ గా హిందుస్థాన్ జింక్ నుండి వచ్చిన 10 రూపీస్ డివిడెండ్ అనౌన్స్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి స్టడీ ఇన్కమ్ ఇచ్చే ఆపర్చునిటీ అన్నమాట. అయితే ఒక డివిడెండ్ అనౌన్స్మెంట్ మీద డిపెండ్ కాకుండా ఫుల్ బిజినెస్ సైకిల్, కమోడిటీ ప్రైజెస్ అలాగే డివిడెండ్ కన్సిస్టెన్సీ అన్నిటిని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రోజు కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఈ కంపెనీకి 97 crores ఆర్డర్ అనేది వచ్చిందనమాట. ఈ కంపెనీ మెయిన్ గా ఏంటంటే సోలార్ మౌంటింగ్ స్ట్రక్చర్స్ తయారు చేస్తుంది. ఎగ్జిక్యూషన్ లో ఎక్స్పర్ట్ అన్నమాట. సోలార్ పార్క్స్, రూఫ్ టాప్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ సోలార్ ప్రాజెక్ట్స్ కోసం సర్వీస్ కూడా ఇస్తుంది. గ్రీన్ ఎనర్జీ స్పేస్ లో కేపీ గ్రూప్ కి డీసెంట్ ప్రెసెన్స్ అయితే ఉందండి. సో క్రెడిబిలిటీ కూడా ఉందని అర్థం అనమాట. అండ్ ఆర్డర్ డీటెయిల్స్ కనుక చూస్తే కంపెనీకి 97.18 crores న్యూ ఆర్డర్ అయితే వచ్చిందండి. అండ్ ఆర్డర్ స్కోప్ వచ్చేసరికి సోలార్ మౌంటింగ్ స్ట్రక్చర్ సప్లై ప్లస్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అండి. టైమ్ లైన్ 12 months లో కంప్లీట్ చేయాలి. సో దీని వల్ల కంపెనీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఆర్డర్ సైజ్ వల్ల కంపెనీకి నెక్స్ట్ 1 year లో రెవెన్యూ గ్రోత్ అనేది ఉంటుంది. లార్జ్ ఆర్డర్స్ విన్ అవ్వడం వల్ల కంపెనీ ఇమేజ్ స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సోలార్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ కి గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ కూడా ఉంది. ఎడ్యుకేషన్ స్కేల్ పెరిగితే కనుక మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. టైం కి క్వాలిటీతో కంప్లీట్ చేస్తే కనుక రిపీట్ బిజినెస్ అనేది రావచ్చు. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే ఇన్ టైమ్ లో డెలివరీ ఫెయిల్ అయితే కనుక పెనాల్టీస్ లేదా పేమెంట్ డిలే అవ్వచ్చు అనమాట. ఈ ఆర్డర్ ఒకే క్లయింట్ నుండి వస్తే కనుక డిపెండెన్సీ పెరిగిపోతుంది. అండ్ సోలార్ పాలసీస్ అండ్ సబ్సిడీ చేంజెస్ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. సో కేపీ గ్రీన్ ఇంజనీరింగ్ ఆర్డర్ విన్ అనేది కంపెనీకి క్రెడిబిలిటీ అండ్ రెవెన్యూ రెండిట్లో కూడా హెల్ప్ చేస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్, ఫండింగ్ అండ్ డెలివరీ అన్ని కూడా సక్సెస్ అయ్యేలా ప్లాన్ చేయాలి. అండ్ ఈ రోజు ఇంకొక అప్డేట్ ఏంటంటే మన ఇండియన్ సోలార్ ఇండస్ట్రీ చాలా వేగంగా గ్రో అవుతుందండి. ఇప్పుడు అందులో ఒక ఎగ్జైటింగ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. వారి ఎనర్జీస్ అనే సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి 599 మెగావాట్ సోలార్ మాడ్యూల్ సప్లై ఆర్డర్ వచ్చిందండి.
వారి ఎనర్జీస్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ అన్నమాట. ముంబైలో హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈ కంపెనీకి 20+ కంట్రీస్ లో ప్రెజెన్స్ కూడా ఉందన్నమాట. ఈ కంపెనీ సోలార్ ప్యానెల్స్, రూఫ్ టాప్ సిస్టమ్స్, సోలార్ వాటర్ పంప్స్, అలాగే ఫుల్ ఈపీసీ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆర్డర్ హైలైట్స్ కనుక చూస్తే ఇప్పుడు వచ్చిన ఆర్డర్ సైజ్ అనేది 599 మెగావాట్ సోలార్ మాడ్యూల్ సప్లై చేయాల్సిందండి. ఈ మాడ్యూల్స్ ని లార్జ్ స్కేల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జిక్యూషన్ టైమ్ లో నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో డెలివరీ కంప్లీట్ చేయాలి. ఇది వారి ఎనర్జీ హిస్టరీస్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మాడ్యూల్ సప్లై కాంట్రాక్ట్ అన్నమాట. అండ్ కంపెనీకి అడ్వాంటేజెస్ ఏంటంటే 599 మెగావాట్స్ అంటే ఎక్స్ట్రాడినరీ స్కేల్ విచ్ విల్ బూస్ట్ రెవెన్యూ విజిబిలిటీ. అండ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా సోలార్ సెక్టర్ కి ఫుల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ పిఎల్ఐ స్కీమ్స్, సబ్సిడీస్ ఎక్సెట్రా కూడా ఉంటాయి. అండ్ ఈ ఆర్డర్ కంపెనీ క్రెడిబిలిటీ అండ్ బ్రాండ్ ఇమేజ్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. వారి ఆల్రెడీ 20+ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ ఆర్డర్ వల్ల ఫ్యూచర్ ఎక్స్పోర్ట్ ఛాన్సెస్ కూడా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఈ ఆర్డర్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో ఉన్న రిస్క్ ఏంటంటే టైం లైన్ లో డెలివరీ చేయకపోతే పెనాల్టీస్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సోలార్ రా మెటీరియల్ ప్రైజెస్ లైక్ వేఫర్స్, సెల్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి విచ్ కెన్ హిట్ ప్రాఫిట్ మార్జిన్స్ అన్నమాట. మార్కెట్ లో ఆల్రెడీ అదానీ సోలార్, టాటా పవర్ సోలార్, విక్రమ్ సోలార్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. దీని వల్ల కాంపిటీషన్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఒకేసారి సబ్సిడీ తగ్గినా లేకుంటే డ్యూటీస్ మారినా కూడా ప్రాఫిటబిలిటీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఈ అనౌన్స్మెంట్ తర్వాత అయితే సెక్టర్ వారి ఎనర్జీస్ కి వచ్చిన ఈ 599 మెగావాట్ ఆర్డర్ అనేది కంపెనీ గ్రోత్ మూమెంటం అయితే ఇస్తుంది. కానీ ఇన్వెస్టర్స్ కన్జర్వేటివ్ గా ఉండాలి. బికాస్ ఎగ్జిక్యూషన్, పాలసీ చేంజెస్, అలాగే కాంపిటీషన్ అన్ని కూడా మిక్స్డ్ ఎఫెక్ట్ చూపించవచ్చు. లాంగ్ టర్మ్ విజన్ ఉన్న వాళ్ళు మాత్రం సోలార్ సెక్టర్ ఒక ప్రామిసింగ్ స్పేస్ అండి. ఈ ఆర్డర్ వల్ల వారి ఎనర్జీస్ షార్ట్ టర్మ్ లోనే కాదు లాంగ్ టర్మ్ లో కూడా విజిబిలిటీ, స్టెబిలిటీ అయితే వస్తుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ డిసిజన్స్ తీసుకునే ముందు ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్, ఎడ్యుకేషన్, రికార్డింగ్ అన్నిటినీ కూడా క్లియర్లీ అబ్జర్వ్ చేయాలి. అండ్ ఈ రోజు వన్ ఆఫ్ ది మేజర్ న్యూస్ ఏంటంటే ఇండియాస్ రేర్ ఎర్త్ రేస్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుందండి. రీసెంట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పిఎస్యు మైనింగ్ కంపెనీస్ ని మ్యాండేట్ ప్లానింగ్ చేయబోతుంది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ప్రొడక్షన్ గురించి సంబంధించి. ఇది జిఎండిసి, నాల్కో, ఐఆర్ఈఎల్ లాంటి పిఎస్యు మైనింగ్ స్టాక్స్ కోసం పాజిటివ్ స్ట్రక్చరల్ ట్రిగ్గర్ అని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఆర్ క్రిటికల్ కంపోనెంట్స్ అండి. వీటిని మెయిన్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్, విండ్ టర్బైన్స్, డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, స్మార్ట్ ఫోన్స్ అండ్ మోడర్న్ ఎలక్ట్రానిక్స్ లో యూజ్ చేస్తారండి. గ్లోబల్ షార్టేజ్ వల్ల ఇండియా అనేది ఇప్పుడు ఓన్ ఎకో సిస్టమ్ ని రేర్ ఎర్త్ లో బిల్డ్ చేయాలనుకుంటుంది. కానీ మన ఇండియాలో రీఫైనింగ్ అండ్ మ్యాగ్నెట్ మేకింగ్ ఎకో సిస్టమ్ ఇంకా డెవలప్ కాలేదు. దట్స్ వై వేర్ పిఎస్యు మైనింగ్ కంపెనీస్ కమ్స్ ఇన్ అన్నమాట. గవర్నమెంట్ న్యూ మూవ్ ఏంటంటే సిఎన్బిసి టీవీ 18 రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ అనేది ప్రిపేరింగ్ టు ప్లాన్ మ్యాండేట్ పిఎస్యు మైనింగ్ కంపెనీస్ లైక్ జిఎండిసి, ఐఆర్ఈఎల్, నాల్కో టు టేక్ అప్ ది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ప్రాజెక్ట్స్ అండి. పిఎల్ఐ స్కీమ్ కూడా వర్కౌట్ చేయబడుతుంది. మీన్స్ విచ్ విల్ బ్రింగ్ ఫండింగ్ అండ్ ఇన్సెంటివ్స్ అన్నమాట. సో జిఎండిసి ఎందుకు బెనిఫిట్ అవుతుందంటే జిఎండిసికి ఆల్రెడీ డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మినరల్ ఎక్స్ట్రాక్షన్స్ లో. అండ్ డైరెక్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ పాలసీ పుష్ కూడా ఉందన్నమాట. రేర్ ఎర్త్ ఎంట్రీ విల్ డైవర్సిఫై బియాండ్ లిగ్నైట్ అండ్ బాక్సైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనాన్షియలీ వైబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది డ్యూ టు ఇన్సెంటివ్స్. స్ట్రాటజిక్ మినరల్స్ ప్రొడక్షన్ అండర్ నేషనల్ ప్రయారిటీ లిస్ట్ కూడా ఉంది. సో ఇది మేక్ ఇన్ ఇండియాకి బూస్ట్ ఇస్తుంది అనమాట. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మ్యాండేట్ యాక్చువల్ గా ఎప్పుడు అప్లై చేస్తారు. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ నీడ్ హై క్యాపిటల్ కాబట్టి మ్యాగ్నెట్ ప్రొడక్షన్ కి ఫారిన్ టెక్ టైఅప్స్ అవసరం అవుతుంది. న్యూ బేస్డ్ మూవ్మెంట్ షార్ట్ టర్మ్ లో అగ్రెసివ్ గా ఉంటే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ రేర్ ఎర్త్ మీద సీరియస్ గా వర్క్ చేయడం అనేది జిఎండిసి వంటి పిఎస్యు మైనింగ్ కంపెనీస్ కి లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ ఆపర్చునిటీ అండి. పిఎల్ఐ స్కీమ్ వస్తే గనక మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇన్వెస్టర్ షార్ట్ టర్మ్ సెంటిమెంట్ లో కూడా రియాక్ట్ కాకుండా ఫుల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ అలాగే ప్రాజెక్ట్ టైమ్ లైన్స్ అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ చేయడం మంచిది. అండ్ ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ కనుక చూస్తే మెయిన్ సపోర్ట్ వచ్చేసరికి 25,000 దగ్గర ఉందండి. ఇది సైకలాజికల్ అండ్ టెక్నికల్ గా ప్రైమరీ సపోర్ట్ జోన్ అనమాట. ఒకవేళ డౌన్ సైడ్ కంటిన్యూషన్ జరిగితే ఇమీడియట్ గా నెక్స్ట్ సపోర్ట్ అనేది 24,800 to 24,900 దగ్గర ఉంది. అలాగా కనుకున్న మేజర్ కరెక్షన్ వస్తే గనక నెక్స్ట్ బౌన్స్ లెవెల్ అనేది 24,500, 24,600 లెవెల్లో ఉందన్నమాట. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూస్తే 25,200 to 25,300 ప్రెసెంట్ నిఫ్టీకి కీ రెసిస్టెన్స్ జోన్ అనమాట. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,500 to 25,700 ఉందండి. ఈ లెవెల్ బ్రేక్ అయితే గనక స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం పాసిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 25,850 అండి, ఆల్ టైమ్ హై జోన్ అనమాట. అండ్ లాస్ట్ 19 సెషన్స్ నుంచి కూడా నిఫ్టీ 25,000 to 25,300 రేంజ్ లోనే కన్సోలిడేట్ అవుతుందండి. బుల్లిష్ ట్రేడర్స్ కోసం ఏంటంటే 25,300 మీద క్లోజ్ అనేది క్రూషియల్ అవుతుంది. బేరిష్ ట్రేడర్స్ కోసం ఏంటంటే 25,000 అనేది బ్రేక్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.